95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట కృష్ణా చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు. ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంతానికి వాడుకున్నానని ఒప్పుకోలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగుల నిరసన. ఎంఆర్ఓపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. నిజామాబాద్ లో ప్రాణాలు తీసుకున్న మరో విద్యార్థిని. ఆర్మూర్ ఎస్సీ బాలికల హాస్టల్లో రక్షిత అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కృష్ణ చెక్ పోస్ట్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రవాణా శాఖ అధికారులతో కలిసి అంతర్రాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద మరింత భద్రత, తగినంత సిబ్బందిని నియమించాలని కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ సరిహద్దులోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆధ్వర్యంలో ఉన్న చెక్ పోస్టులను మరింత పటిష్టం చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఉక్కుపాదం మోపాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి సరఫరా అవుతున్న మద్యాన్ని సురక్షితం కాదని, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా చేస్తున్న దళారుల వలలో పడొద్దని అన్నారు. ఉండండి ఇంగ్లీష్ లో చెక్ పోస్ట్ ఉన్నప్పుడు ఎక్కడ బండ్లు చెక్ చేయాలి. ఎట్లా చేస్తారు? ఆర్టీఏ ప్లస్ మన ఎక్సైజ్ ఎట్లా చేస్తారు? ఎక్కడ ఆపుతారు? ఇక్కడ విజిలెన్స్ లేదు కదమ్మా. ఒకటే దగ్గర ఆపుకొని ఆర్టీఏ ఎక్సైజ్ మొత్తం కోఆర్డినేట్ చేసుకోండి. కరెక్ట్? ఆర్టీఏ సార్ లైసెన్స్ కానీ బండి కిందకి మనం ఈ కంటెంట్ ఏమేమి ఉంటుందండి? ఒకసారి చెక్ ఎక్సైజ్ తో మాట్లాడతాం. తెలంగాణ చాలా కర్ణాటక అనవసరమైన అరేంజ్మెంట్ చేయడం. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంతర్గత సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడిన ఎంపీ సోయం బాపురావు ఎంపీ ల్యాడ్స్ నిధులకు సంబంధించి మాట్లాడడం వివాదాస్పదమవుతోంది. తాను ఎంపీగా ఉండి ఇల్లు లేకపోవడంతో ఆదిలాబాద్ లో ఇల్లు నిర్మాణం చేపట్టానని, దానికి అవసరమైన డబ్బు కోసం ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో నుంచి కొంత వాడుకున్నానని, అదేవిధంగా కొడుకు పెళ్లి కూడా చేశానని, అందుకు అవసరమైన డబ్బుల కోసం అయితే వీటిని వాడానని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. కొందరు నాయకులు తనపై ఆరోపిస్తున్నట్లుగా నేను డబ్బు వృధా చేయలేదని, అవసరం కోసమే కొంత మొత్తం వాడుకున్నానని సమర్థించుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదం అవుతోంది. ఏ నాయకుడు కూడా ఇంత ఓపెన్ గా చెప్పడని, తాను మాత్రం ఏదైనా నిర్మోహమాటంగా మాట్లాడేశానని కార్యకర్తలతో మాట్లాడిన మాటలు ఇప్పుడు జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇదే విషయంపై ఎంపీ సోయం బాపురావు స్పందించారు. తనపై సొంత పార్టీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు.
నీళ్ళ కంటే స్వయంభావరు నీళ్ళు ఎక్కువ గ్రామాలు దాగులు ఉన్నటువంటి సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాబట్టి దీని వలన పార్టీకి ఎంత డెవలప్ ఎంత బెనిఫిట్ అయింది అనేది ఇవాళ కాదు, మనకి ఎలక్షన్ అయిన తర్వాత డబ్బులు చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. మీ అందుకోసం నేను ఏంటంటే పార్టీకి లాభం జరగాలనే ఒక ఆలోచనతోటి ఆ విధంగా నిర్ణయం తీసుకొని చెప్పడం వల్ల చేయడం వల్ల ఈ రోజు ఉదయం నుంచి ఏదైతే నా మీద కథనాలు వస్తున్నాయో అవి నా మీద ఏదైతే ఉరవలేక అవగాహన లేక ఇలాంటి కథనాలు రాయించడం జరుగుతుంది. వాళ్ళ స్వార్థం కోసం రాయించడం జరిగింది. అంటే ఇంత అనాడి అంటే అది అనాడి పదం అనేది మా జిల్లాలో వాడతారు. అంటే తెలివి లేని వాళ్ళు చేసే ప్రయత్నమే తప్ప వేరేది కాదు. అంటే వాస్తవంగా ఎంపీ నిధులకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఇవాళ ప్రొసీడింగ్ వెళ్ళాలంటే అది కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ వెళ్తుంది. ప్రొసీడింగ్ వెళ్ళిన తర్వాత దాన్ని ఎవరో ఒక కార్యకర్తకి ఇస్తాం, ఆయన వర్క్ చేస్తాడు. ఈ వర్క్ చేసిన తర్వాత ఫీల్డ్ లో కూడా అధికారులు పోయి దాన్ని ఇన్స్పెక్షన్ చేస్తారు, క్వాలిటీ కంట్రోల్ చేస్తారు. అన్ని రకాలుగా చేసిన తర్వాతనే ఎంపీ నిధులలో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. నేను వాస్తవంగా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ ఈ విధంగా పెట్టలేదు, కానీ కావాలని ఓర్వలేక ఈ విధంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ గారు, అదేవిధంగా మా జిల్లా నాయకుడు పాయల్ శంకర్ గారు చేయడం జరుగుతుంది. అంటే నేను ముక్కుసూటిగా ఉండడం వలన వాళ్ళకు నచ్చడం లేదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ లేదు, అయినా కూడా నేను వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నేను కష్టపడి భారతీయ జనతా పార్టీని ఒక స్థాయిలో తేవడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతలేవు. కాబట్టి ఈ ఒక్కరిని పక్కన జరిపితే బాగుంటుందనే ఆలోచనతో చేయడం జరుగుతుంది తప్ప కాదు. కాబట్టి వాస్తవంగా ఎంపీ నిధులు ఎలాంటి దుర్వినియోగం చేయలేదు. అలాంటి ఏదైతే ప్రసారాలు చేసే ముందు నా వివరణ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండే, నా వివరణ కూడా తీసుకోకుండా ఈ విధంగా ప్రచారం చేసి ఆదివాసీ బిడ్డగా ఒక ట్రైబల్ ఎంపీని ఈ విధంగా బజార్న ఇడ్చడం సరైన పద్ధతి. కాబట్టి దయచేసి ఏదన్నా తెలిసి దాన్ని పూర్తి వివరాలు తెలిసిన తర్వాత చేసుకోవాలా. నేను అన్నది ఏంటంటే కొంత నా ఇల్లు కట్టడంలో నేను బిజీ ఉన్నా, అదే రకంగా నా పెళ్లి కొడుకు బిజీలో ఉన్నా, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇవ్వలేకపోయినా వేరే కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది అన్న దాన్ని చెప్పడం జరిగింది తప్ప నా ఇంటి కోసము పెళ్లి కోసము వాడినాన్ని ఎక్కడ కూడా లేదు. కేవలం అనవసరమైన ఆరోపణలు చేసి మనిషిని ఈ విధంగా అల్లరిపాలు చేయొద్దని కూడా మీరే మిత్రులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సలార్ తండా సమీపంలోని 255 సర్వే నెంబర్లో భూ సర్వే కోసం వెళ్లిన రెవెన్యూ అధికారిపై గిరిజనులు చేసిన దాడిని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అన్ని శాఖల జిల్లా అధికారులు టీజీఓఎస్, టీఎన్జీఓఎస్, పీఆర్టీయూ, టీఆర్ఈఎస్ఎస్ఏ, 4th క్లాస్ వీఆర్ఏ అసోసియేషన్ యూనియన్లను నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మీరు రక్షించుకోవాలి. ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు సపోర్ట్ చేయరని నేను చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. మీ యూనియన్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ చూస్తున్నాను. ఎట్లాగైనా సరే ఈ భూ కబ్జాలు చేస్తున్నటువంటి రాజకీయ అందరికీ నమస్కారం. నిన్న సాలార్ తండలో మహబూబా తహసీల్దార్ గారు ఇమ్మానియేల్ గారి మీద జరిగిన భౌతికమైన దాడిని టీజీఓస్, టీఎన్జీఓస్ పక్షాన మరియు పెస్రా వివిధ సంఘాల పక్షాన కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఇలాంటి హేయమైన చర్యలు పునరావృతం అయితే ఉద్యోగుల తరపున చాలా గట్టి ప్రతిఘటన ఉందని చెప్పేసి మేము ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఉద్యోగులు కూడా తెలంగాణ సమాజంలో ఒక భాగమే అన్న విషయం మర్చిపోవద్దు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఎంత కీలకంగా వ్యవహరించి మా ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా మేము త్యాగాలకు సిద్ధపడి 42 రోజులు
పెన్ డౌన్ కార్యక్రమాలు, వివిధ నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేసి సమైక్య ఆంధ్రాలో కూడా ఉద్యోగం ఏమాత్రం ఉన్నా పోయినా ఒకటే అన్న కాన్సెప్ట్తో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాము. మరి ఈ రోజున తెలంగాణ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం బంగారు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. మరి బంగారు తెలంగాణ సకారం సాధ్యం కావాలంటే మరి ఉద్యోగుల పాత్ర లేనిది ఎలా సాధ్యం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మీడియా మిత్రులు కానీ, సాధారణ ప్రజలు కానీ, ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలు ఉద్యోగులు కానీ చేసుకోవాలి. సాధారణంగా ఫీల్డ్ లెవెల్లో ఉద్యోగులు ఒక ఉన్నతాధికారి యొక్క ఆదేశాలను పాటిస్తుంటాడు. కలెక్టర్ గారు చెప్తానో లేకుంటే మినిస్టర్ గారు చెప్తానో ఆ యొక్క ఆదేశాలని అమలు చేయడానికే ఫీల్డ్కి వెళ్తుంటాడు. మరి అట్లా ఫీల్డ్కి వెళ్ళిన ఒక వ్యక్తి మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసము అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆలోచించుకొని ఈరోజు ఒక ఉద్యోగులే కాకుండా మీడియా మిత్రులు, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు అందరూ కూడా మా ఉద్యోగిపై జరిగిన దాడికి సంఘీభావం తెలియజేసి అతని మీద అటెంప్ట్ మర్డర్ ఏ సెక్షన్లో అయితే అర్హుడో ఆ సెక్షన్ మొత్తం పెట్టి మళ్ళీ తర్వాత కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిడికి గురి కాకుండా అతను జైలుకి పంపించే వరకు కూడా ఈ ఉద్యమం సాగుతుందని చెప్పేసి నేను ప్రజాసంఘంగా తెలియజేస్తున్నాను. కంపల్సరీగా అతనికి తగిన శిక్ష పడాలని చెప్పేసి టీజీఓస్, టీఎన్జిఓస్ మరియు వివిధ సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా బాధాకరమైన విషయం. మేమందరము కలిసి ఏకతాటిగా ఉన్నామన్న సంగతి ఈరోజు మా అన్నలు ఏ సంఘ నాయకులైతే మేము చెప్పిన వెంటనే పెద్ద ఎత్తున మనమందరం కూడా ఒకటే అన్న నినాదంతో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి విచ్చేసినాం. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎవరైతే దాడి చేయడానికి ప్రయత్నిస్తారో ఖబర్దార్, మేమందరము ఒకటే, మేమందరము ప్రజల కోసం పనిచేస్తున్నాము. కాబట్టి దయచేసి మీరు గమనించాలి, వ్యక్తిగతంగా తీసుకొని మాపై భౌతిక దాడులు చేస్తే మీకు శిక్షలు తప్పవు. ఈ శిక్ష ఎటువంటి శిక్ష అనేది మీకు అందరికీ తెలుస్తుంది. రేపటి రోజున వీరికి ఎంత పెద్ద శిక్ష వేశారో కూడా రేపు మీకు తెలుస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క సంఘ నాయకులకు, వాళ్ళ కార్యవర్గ సంఘానికి రెవెన్యూ సర్వీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అన్న మీరు ఇచ్చిన మద్దతు మాకు కొండంత ధైర్యం అని తెలుపుతూ, ఈరోజు ప్రెస్ మీడియా మిత్రులకు కూడా మా యొక్క రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్కు అండగా నిలిచి మా యొక్క నిరసనను అందరికీ తెలియపరుస్తున్నారు. రాష్ట్రమంతా తెలియపరుస్తున్నందుకు మీకు అందరికి కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాసుర IIITలో 2 విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరవక ముందే తాజాగా నిజామాబాద్లో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఆర్మూర్ SC బాలికల హాస్టల్లో రక్షిత అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆర్మూర్లోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో రక్షిత 3వ సంవత్సరం చదువుతోంది. తోటి విద్యార్థినుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రక్షిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిని స్వస్థలం మెండోరా మండలం కేంద్రం. రక్షిత మృతి వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని, పనులను తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె మార్కెట్ యార్డు వద్ద వారు పోరుకేక వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి ప్రభాకర్ రెడ్డి, నాయకులు వెంకటేష్, నరేంద్ర, నాగరాజు, రామకృష్ణ, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం పనుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పోలవరంలో లక్షలాది మంది నిర్వాసితుల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో పోలవరం పోరుకేక పేరుతో భారీ పాదయాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈరోజు
రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి నీటిపారుదల సౌకర్యం కల్పిస్తామని చెప్పి దాంట్లో కీలకమైంది పోలవరం నిర్మాణం పూర్తి చేయడం అని చెప్పేటటువంటి ప్రకటనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టును ఈ సంవత్సరం పూర్తి చేస్తాం, వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని చెప్పి పెద్ద ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు పూర్తికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టిన పాపాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పోలేదని చెప్పి సిపిఎం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ప్రాజెక్టు పూర్తి అవ్వడము అని అంటే ఆ ప్రాజెక్టు ముంపుకు గురవుతున్నటువంటి నిర్వాసితులందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి R&R ప్యాకేజీ అమలు చేసి వాళ్ళకందరికీ కూడా పునరావాసం కల్పించిన తరువాత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా పెడచెవిన పెట్టాయి. ఫలితంగానే ఈ పోలవరం నిర్మాణం సందర్భంగా వచ్చినటువంటి వరదల్లో వేలాది మంది ఆదివాసీ గిరిజనులు నిర్వాసితులయ్యారు, ముంపుకు గురయ్యారు, తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళందరికీ ఆ ముంపుకు గురవుతున్నటువంటి ఆదివాసీ కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించి R&R ప్యాకేజీ పునరావాసం పునర్నిర్మాణం ప్యాకేజీ కింద వాళ్ళకందరికీ కూడా పునరావాసం కల్పించి ఆ విధంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోకపోగా ఈరోజు వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇదే వ్యవహారం ఈరోజు అన్నమయ్య జిల్లాలో కూడా కనపడుతూ ఉంది. ముఖ్యంగా ముదివేడు రిజర్వాయర్ నిర్మాణం సందర్భంగా ఇప్పటి వరకు ఒక నిర్వాసిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వలేదు. అంతకుముందు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయినప్పుడు మనం అందరం చూసాం. వేలాది కుటుంబాలు ఊర్లో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఆ నిర్వాసితులకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అయినా కానీ ఈ ప్రభుత్వాలకు ఏమాత్రం బుద్ధి రాలేదు వీళ్ళకి. అందుకనే ఈ ప్రభుత్వాల దుర్నీతిని ఎండగడుతూ సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ పోలవరం నిర్వాసితుల కేక పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నుంచి విజయవాడ దాకా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యుదయవాదులు, మేధావులు, అభివృద్ధి కాముకులు అందరూ కూడా సహకారం అందించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో కూడా ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముదివేడు ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటిదాకా ₹1 కూడా పరిహారం ఇవ్వలేదు, పునరావాసం కల్పించలేదు. ఈ సమస్యల మీద కూడా రాబోయే కాలంలో ఉద్యమం చేపట్టబోతున్నాం. ఈ డిమాండ్లన్నింటినీ కూడా దీంట్లో భాగం చేయబోతున్నాం. కాబట్టి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తన కుటుంబ సభ్యులకు వంశపారంపర్యంగా వస్తున్న భూమిని వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించారంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు వినూత్నంగా నిరసన చేపట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ మంగళ వాయిద్యాలతో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టాడు ఆంజనేయులు. ఈ భూమిపై గతంలో కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్నాడు. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్ని లెక్క చేయకుండా కబ్జాదారులు అధికారులతో కుమ్మక్కై ఆ స్థలంలో రోడ్లు, కాలువలు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. తన గోడుపై అధికారులకు విన్నవించుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట కుటుంబ సభ్యులతో తన కులవృత్తి అయినటువంటి మంగళ వాయిద్యాలతో ఆంజనేయులు నిరసన వ్యక్తం చేశాడు. ఇచ్చారు. ఆ విషయం కోర్టులో ఉంది కదా. ఆ కోర్టులో ఉన్న డెసిషన్ ప్రకారం తర్వాత తీసుకున్నాం. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళిద్దరు ఎవరో దిగొద్దని బోర్డు పెట్టిస్తున్నాము. కోర్టు డెసిషన్ వచ్చేవా వాగుపురం చెక్ చేస్తాను, నేను చెక్ చేస్తాను. అది వాగుపురం రాలేదు. నాలుగు నుంచి ఇప్పుడే చెప్పింది నాకు. ఇప్పుడే పంపించి సర్వే అది కూడా చెక్ చేస్తాను అంటే తీపిస్తాను. ఇప్పుడు నేను బోర్డు పెట్టిస్తాను. నిన్న కూడా వాళ్ళు క్లియర్గా చేసుకున్నారు వర్కులు పెట్టిన తర్వాత చేస్తే అప్పుడు నేను అరెస్ట్ చేపిస్తాను. రిమూవ్ చేసిన వాటి కూడా మళ్ళీ ఆంజనేయులు గారిని ఆయనతో పాటు వెళ్ళమంటున్నాను. మాతో బీఆర్ఓ వెళ్ళి పెట్టిస్తాడు బోర్డు. పెట్టించిన తర్వాత కూడా పని చేస్తారంటే అప్పుడు కేసు పెట్టాను.
ఏలూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఏ విధంగా పనిచేయడం మూలంగా ఈవేళ కిడ్నాప్లు జరిగినాయి అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జాతికి, ఆంధ్ర రాష్ట్ర జాతికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. మాట్లాడే ఎంపీ మాట్లాడే ముఖ్యమంత్రి మాట్లాడే పరిపాలన అంటే మీకు వ్యాపారాలు చేసుకోవడానిక, భూముల్ని ఆక్రమించడానిక, పరిపాలన అంటే వ్యాపారం చేసుకోవడానిక, భూముల్ని ఆక్రమించడానిక, దేనికి పరిపాలన అంటే? ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నరేంద్ర మోడీ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నది నరేంద్ర మోడీ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ మాత్రమే ప్రజా సంక్షేమానికి వస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, వ్యాక్సినేషన్ వేస్తున్నాడు. మనందరం కూడా కేజీ బియ్యం 43 రూపాయలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నానమ్మా, మీది 1 రూపాయి లేదు బియ్యానికి. ఒక్కసారి బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. గతంలో 2 సార్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ఒక్కసారి బియ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి 1 రూపాయి కూడా పెట్టడం లేదు. మీరందరూ కాకినాడ జిల్లాలోని వారాహి యాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలు పెట్టి తనను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం జరుగుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాదు సార్, ఏదంటే నేను ఆరోపణలకి తీసుకుంటలేదు సార్. ఆరోపణలు కాదు అనే ఖండించాను. నేనేమన్నానంటే నన్ను ఓడిస్తా అన్నాడు కదా, కాకినాడ నుంచి పోటీ చేయమని వెళ్ళిపోతాడు కదా, సాయంత్రం రేపు వెళ్తాడంట. ఇల్లు లోపల వేస్తే కాకినాడ నుంచి పోటీ చేస్తాను రెడీగా ఉన్నాను అనమన్నాను. నేను రెడీగా ఉన్నాను. అతను పోటీ చేస్తే అతను ఎదుర్కొని నేను రెడీగా ఉన్నాను. ఛాలెంజ్ ఎదుగుతున్నాను పవన్ కళ్యాణ్కి. నువ్వు నిజమైన పవన్ కళ్యాణ్ అయితే, నువ్వు నిజమైన జన సైనికుడు, జనసేన పార్టీకి అధినేత అయితే కాకినాడలో పోటీ చేస్తాను తేల్చుకున్నాను. నువ్వు ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా కాకినాడ వచ్చినప్పుడు చెప్పడం. గతంలో కూడా 2019 ఎలక్షన్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాగా నేను సెపరేట్గా పోటీ చేస్తాను 175 నియోజకవర్గాలు తిరిగి, అప్పుడు కూడా చంద్రబాబు దగ్గర నా ప్రాణహాని ఉందని అంటుండేవాడు. అతను సింపతికి ఏం చేసుకోవడం ఇటువంటి ఆడుతున్న డ్రామాలు. ఇంకో విషయం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా వాడు హాని చేద్దాం, వాడు ప్రాణం తీద్దాం అని మనిషి కాదు. చంద్రబాబు నాయుడుతో డేంజర్ ఉంది. ఎలక్షన్ల ముందు నీ సామాజిక వర్గం ఓట్ల కోసం నీ రంగా గారిని చూశాడు. 2018లో రంగా గారిని చంపేస్తే, 2018 డిసెంబర్లో రంగా గారిని చంపేస్తే మొత్తం అప్పుడు సామాజిక వర్గం, రంగా గారి సామాజిక వర్గం అంతా కూడా 88లో మా నాయకుడు వంగవీటి రంగా గారిని చంపేస్తే 1988లో రంగా గారిని చంపేస్తే అప్పుడున్నటువంటి సామాజిక వర్గం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది. ఆ రోజు కాకినాడ కర్ఫ్యూ పెట్టారు. కాకినాడ మేము అల్లరి చేసిన వాళ్ళమే. రంగా గారిని చంపినందుకు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళమే. రంగా గారిని చంపలేదు, అదేంత వేరే కాదు, బెదిరించడం కాదు. రంగా గారు అభిమానం వల్ల ఆ రోజు ఆస్తులని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తే కాకినాడలో కూడా కర్ఫ్యూ పెట్టారు. మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది. ఎందుకంటే తిరుగుతున్నాడు కదా. మళ్ళీ ఆ సామాజిక వర్గం ఓట్లు రంగా గారు చనిపోతే ఎలాగైతే ఆ సామాజిక వర్గం అంతా కూడా ఒక పార్టీ కొమ్ము కాసియో, అలాగా ఇతరు ప్రాణహాని చేస్తే ఆ సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశానికి కొమ్ము కాస్తారు.
త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి రక్ష రామయ్య తెలిపారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మనపూడి సత్యప్పనాయుడు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి రక్ష రామయ్య పాల్గొనగా విశిష్ట అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు పాల్గొన్నారు. ముందుగా రాహుల్ గాంధీ జన్మదినం కేక్ ను అతిథులు కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యకర్తలు గ్రామ నాయకుల స్థాయి నుంచి రాహుల్ గాంధీ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రక్షా రామయ్య గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారి ఆధ్వర్యాన అనేక ఫలితాలు ఈనాడు కర్ణాటక రాష్ట్రంలో జరగడం జరిగింది. అదంతా మనం విన్నాం. అక్కడ బీజేపీ తుడుచుకు పెట్టిపోయిందనాలి. ఇకపోతే రాహుల్ గాంధీ గాని ఆమె తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారి గురించి 2 నిమిషాలు మీ ముందు తెలియజేయాలనుకున్నాను. యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించినప్పుడు అందరు ఎమ్మెల్యేలు ముక్త కంఠంగా నీవే భారత ప్రధానిగా ఉండాలంటే మన ప్రీతం నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారు నేను కాదు ఈ యొక్క దేశాన్ని కాపాడాల్సింది తెలివిగల మేధావైనటువంటి వారు కావాలనే ఉద్దేశంతో భారత ప్రధానిగా మన్మోహన్ ఈ విషయాన్ని మీ ముందు ఎందుకు తెలియజేయాలనుకున్నానంటే ఆమెకి పదవి కాదు దేశ రక్షణ దేశం అభివృద్ధి కూర్చి ఆ నిర్ణయం తీసుకుంది. ఆమె పక్కన ఉన్నటువంటి అనేక మంది ఎంపీలు భావి భారత ప్రధానమైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవ కార్యక్రమం ఈ రోజు మన కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళా వెంకటరావు భవనంలో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో సుదీర్ఘకాలంగా తరతరాలుగా వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నటువంటి రక్షా రామయ్య గారితో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం, ఆయన రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పుడు అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. గతంలో కర్ణాటకలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఆయన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి అక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. అందువల్ల రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని యువజన కాంగ్రెస్ ద్వారా బలోపేతం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. వారికి మద్దతుగా మేము ఉన్నాం. ఖమ్మం జిల్లా కేంద్రంలో చెత్త కుప్పలో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ గోడ పక్కన శిశువు మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణపేట కృష్ణా చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు. ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంతానికి వాడుకున్నానని ఒప్పుకోలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగుల నిరసన. ఎంఆర్ఓపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. నిజామాబాద్ లో ప్రాణాలు తీసుకున్న మరో విద్యార్థిని. ఆర్మూర్ ఎస్సీ బాలికల హాస్టల్లో రక్షిత అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.